మామా, మనం ఖచ్చితంగా హిందువులమైతే కాదు. నమ్మట్లేదా? అయితే లాస్ట్ వరకు ఈ వీడియో చూడు, నీకే క్లారిటీ వస్తుంది. నమస్తే మామా. నా పేరే బత్తాయి. నాకు లేనిదే తలకాయి. నేను కొంచెం తలకాయి లేని మాటలు మాట్లాడతా, మీరే అడ్జస్ట్ అవ్వాలి మరి. ఎందుకంటే నేను బత్తాయిని మరి. మామా, నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు. అతడు వాళ్ళ ఊళ్ళో ఉన్న ఒక గ్రామ దేవతకు కోడిని, మేకను సమర్పించి బలి ఇచ్చాడు. ఆ రోజంతా ఆ గ్రామంలో పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఊరు మొత్తం సపోర్ట్ చేసింది. ఆ పండగలో ఒక ఆవిడ తలపై ఆ దేవతను మోస్తూ ఊరేగించారు. ఊళ్ళో వాళ్ళందరూ పాల్గొన్నారు. పండుగ చివర్లో ఆ దేవతకు బలి ఇచ్చారు. కాని నెక్స్ట్ డే అదే పర్సన్ సిటీలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్లాడు. అదేదో ఇస్కాన్ టెంపుల్ అంట. అక్కడ కూడా ఒక కోడిని, మేకని బలి ఇస్తానని మొక్కుకున్నాడంట. అలానే బలి ఇవ్వడానికి తీసుకెళ్లాడు. కాని బలిచ్చే టైంలో అక్కడ ఉన్న హిందువులంతా చేరుకుని ఆ వ్యక్తిని కొట్టి తరిమేశారు. పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొట్టినవారు, కొట్టించుకున్నవాడు అందరూ హిందువులే. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మీరందరూ సమాధానం చెప్పండి మామా. 1. ఫస్ట్ క్వశ్చన్, అందరూ హిందువులే అయినప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు కొట్టారు? 2. సెకండ్ క్వశ్చన్, అదే బలిని ఊర్లో ఉన్న గ్రామ దేవతలకు ఇస్తే ఊరంతా ఎందుకు యాక్సెప్ట్ చేసింది? 3. థర్డ్ క్వశ్చన్, ఆ గుడిలో ఉండేవారు హిందువులా లేక ఈ గ్రామంలో ఉండేవారు హిందువులా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మామా. ఇప్పుడు మీకసలు నిజం చెప్పనా? ఆ గ్రామంలో ఉండేవాళ్ళు ఎవరూ హిందువులు కాదు. వారు సింధువులు. అసలు హిందూ ఆచారంలో బలి అనేది యాక్సెప్ట్ చేయరు. సనాతన ధర్మంలో అహింస ఉంటుంది అంటారు. కాని సింధు ఆచారాలలో బలి ఇవ్వడమనేది ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీ గ్రామంలో కూడా ఇలాంటి పండగలు జరిగి ఉంటాయి. జరిగాయో లేదో కామెంట్ చేయండి. నిజానికి మన దేశంలో 99% గ్రామాలే. ప్రతి ఊర్లోనూ గ్రామ దేవతలు ఉంటారు. వాటికి బలి అర్పిస్తారు. మరి హిందువులెవరు? వారు ఎక్కడ్నుంచి వచ్చారు? ఈ దేశం వారు కారా? హిందువుకి సింధుకి ఉన్న డిఫరెన్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.